నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్టర్ అండి. మరి కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూద్దామా? రైట్. సో ఈ టాపిక్ చూడబోయే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు సి ప్లస్ ప్లస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు సి ప్లస్ ప్లస్ అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అండి. సో ఉట్టి సి ప్లస్ ప్లస్ ఉంటే ఆ వీడియోస్ అన్ని ఇంగ్లీష్లో ఉన్నట్టు, అలాగే సి ప్లస్ ప్లస్ ఇన్ తెలుగు అని ఉందనుకోండి, అందులో వీడియోస్ అన్ని తెలుగులో ఉన్నట్టు. సో అలాగే మీకు సి ప్లస్ ప్లస్ కాకుండా మీకు సి కానీ, డిబిఎంఎస్ కానీ, పవర్ బిఐ కానీ, ఎక్సెల్ విబిఐ, పైథాన్, పవర్ పాయింట్ ఇలా ఏ వీడియోస్ ఏ టాపిక్స్ కావాలన్నా నా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామని మా టాపిక్కి. మన టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్టర్ అండ్ సి ప్లస్ ప్లస్ కదా. రైట్. సో ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్. ఓకే, కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్. స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ ఏమవుతుందంటే కన్స్ట్రక్టర్ ని మనం స్పెసిఫిక్ గా కాల్ చేయం, ఆటోమేటిక్లీ అది కాల్ అయిపోతుంది. అందుకోసమే కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ దట్ ఈస్ ఆటోమేటిక్లీ when called automatically when an object is created. ఓకే, అంటే ఇక్కడ ఏమంటున్నామంటే, ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది ఒక మెంబర్ ఫంక్షన్. మనకు మెంబర్ ఫంక్షన్ తెలుసు కదా, క్లాస్ లో రెండు ఉంటాయి, డాటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్. రైట్. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది స్పెషల్ మెంబర్ ఫంక్షన్. ఏంటంట, దీన్ని సెపరేట్ గా మనం పిలవాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అది క్రియేట్ అవుతుంది, అది కాల్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే అది ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది అట. చూడండి, కన్స్ట్రక్టర్ ఇస్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్లీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. రైట్. ఓకే, సో మన కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడానికి ఏం కావాలంటే, టు క్రియేట్ ఎ కన్స్ట్రక్టర్ యూజ్ ద సేమ్ నేమ్ యాజ్ క్లాస్ ఫాలోడ్ బై పారెంథసిస్. సో పారెంథసిస్ అంటే ఇక్కడ బ్రాకెట్ అండి. సో ఇక్కడ ఏమంటున్నాం చూడండి, ఇక్కడ క్లాస్ మై క్లాస్ అని ఉంది కదా, ఈ మై క్లాస్ అనేది క్లాస్ నేమ్ కదా. సో ఈ సేమ్ నేమ్ మళ్ళీ మనం కన్స్ట్రక్టర్ వాడాం. చూడు, ఈ థర్డ్ లైన్ లోది కన్స్ట్రక్టర్ నేమ్, ఫస్ట్ లైన్ లోది క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ని మనం కన్స్ట్రక్టర్ నేమ్ గా వాడతాం. కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏం రూల్స్ అంటే, ఫస్ట్ ద కన్స్ట్రక్టర్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ లాగానే ఉండాలి. ఇట్ హ్యాస్ నో రిటర్న్ టైప్, నాట్ ఈవెన్ వాయిడ్. ఇప్పుడు మనం ఇక్కడ వాయిడ్ ఇంటూ మై క్లాస్, వాయిడ్ మై క్లాస్ అని రాయట్లేదు. జనరల్ గా మనం ఏం చేస్తాము, డిస్ప్లే ఉందనుకోండి, వాయిడ్ డిస్ప్లే అని. సో అలా జనరల్ గా మెంబర్ ఫంక్షన్ కి మనం రిటర్న్ టైప్ పెడతాం. సో కన్స్ట్రక్టర్ మెంబర్ ఫంక్షన్ లాంటిది, కాకపోతే అది ఏమంటున్నాం, ఆటోమేటిక్లీ దానికి సపరేట్ పిలవాల్సిన అవసరం లేదు, మరియు దానికి రిటర్న్ టైప్ అవసరం లేదు. మరి ఎట్లా గుర్తుపడుతుంది అది కన్స్ట్రక్టర్ అని అంటే, క్లాస్ నేమ్ సేమ్ ఉందనుకోండి, మెంబర్ ఫంక్షన్ కి క్లాస్ నేమ్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్లీ కంపైలర్కి అర్థమైపోతుంది ఇది ఏంది అని, ఇది కన్స్ట్రక్టర్. ఓకే, మళ్ళీ ఏంటి, ఇట్ ఈస్ యూజువల్లీ డిక్లేర్డ్ ఇన్ పబ్లిక్ లో మాత్రమే డిక్లేర్ చేయాలి జనరల్. ఓకే, రైట్. ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ కాల్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మీకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో మనం మెంబర్ ఫంక్షన్ వాడాం, రైట్ సైడ్ లో కన్స్ట్రక్టర్ వాడాం. సో రెండింటికి తేడా ఏంటంటే, చూడండి, మెంబర్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే అని రాశాను. సో ఇక్కడ క్లాస్ నేమ్, మై క్లాస్, డిస్ప్లే, ఇవి రెండు వేరున్నాయి చూడండి. కాకపోతే కన్స్ట్రక్టర్ లో క్లాస్ నేమ్ అనేది సేమ్ ఉండాలి, కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ కూడా. మళ్ళీ మనకి మెంబర్ ఫంక్షన్ లో వాయిడ్ అని రాశాం, రిటర్న్ టైప్. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఉండదు. మూడోది, మనం ఎప్పుడైనా పబ్లిక్ లో రాయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రైవేటు, ప్రొటెక్టెడ్ అని రాసుకోవచ్చు మెంబర్ ఫంక్షన్, కానీ మనకి ఎప్పుడైనా కన్స్ట్రక్టర్ అనేది పబ్లిక్ లోనే రాయాలి. నాలుగోది చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే అని కాల్ చేసాం, ఇక్కడ ఎక్కడ కాల్ చేయలేదు. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే అది కాల్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. రైట్, మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ డెఫినేషన్. రైట్, చూడండి, కన్స్ట్రక్టర్ ఇస్ స్పెషల్ మెంబర్ ఫంక్షన్, అంటే మెంబర్ ఫంక్షన్ లాంటిదే. ఓకే, గుర్తుపెట్టుకోండి, మెంబర్ ఫంక్షన్ లేని మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూడొచ్చు, నేను హెలో వరల్డ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, లేదంటే ఇక్కడ ఇంట్ ఎక్స్ వై అని తీసుకొని అవి వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటున్నా, యాడ్ చేయాలనుకుంటున్నా, ఇంకేమైనా చేయాలనుకుంటున్నా. ఇది చేయడానికి మనకి ఇక్కడ మెంబర్ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, డాటా మెంబర్స్ లో డిక్లేర్ చేయొచ్చు, ఆ డిక్లేర్ చేసింది మనం ఇక్కడ వాడాలి క్లాస్ లో అంటే మనం అది మెంబర్ ఫంక్షన్ అయి ఉండాలి, లేదా స్పెషల్ మెంబర్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్ అయి ఉండాలి. రైట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి మనం చూద్దాం డెఫినేషన్. ఓకే, కన్స్ట్రక్టర్ ఇస్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్లీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్
టు క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్ యూజ్ ద సేమ్ నేమ్ యాజ్ క్లాస్ ఫాలోడ్ బై పారామిసిస్. సో ఇక్కడ చూడండి క్లాస్ నేమ్ సేమ్ వాడుతున్నాం. ఓకే, మనలో రూల్స్ ఏమన్నాం, రిటర్న్ టైప్ ఉండద్దు, అది పబ్లిక్ లో డిక్లేర్ చేయాలి, మళ్ళీ దాని ఆబ్జెక్ట్ ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆటోమేటిక్లీ క్రియేట్ అవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ ఏమొస్తుందంటే హలో వరల్డ్ అని వస్తుంది. రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్స్ 3 రకాలు: డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ డు నాట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్. చూడండి ఇక్కడ బ్రాకెట్ లో ఇంటూ ఏ గానీ ఇంటూ బి గానీ లేదా ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేసినప్పుడు వాల్యూ పాస్ చేయడానికి 10, 20, ఇట్లా పాస్ చేసిన ఇక్కడ వాల్యూస్ కానీ పాస్ చేయలేదు. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో పారామీటర్స్ ఉండవు. రైట్. సో ఇప్పుడు మరి అవుట్పుట్ ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. అవుట్పుట్ ఏమొస్తుంది. రైట్. C++ వచ్చానండి. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కాపీ చేశాను. సో ఒకసారి మనం సేవ్ చేసి దీన్ని రన్ చేసి చూద్దాం. కంపైల్. చూడండి, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. సో రన్ చేస్తే చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది. అడిషన్ ఆఫ్ 2 numbers is equal to 30. మరి ఎందుకు వచ్చింది అంటే చూడండి ఇక్కడ ఏమైంది, ఆబ్జెక్ట్ కాల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ a is equal to x is equal to 10, y is equal to 20 అని తీసుకుంది. మళ్ళీ దాన్ని మనం ఏం చేసాం, ఇక్కడ ఇది కన్స్ట్రక్టర్. చూడండి, ఇది కన్స్ట్రక్టర్, ఇది మెంబర్ ఫంక్షన్. ఇది స్పెషల్ మెంబర్ ఫంక్షన్, ఇది మెంబర్ ఫంక్షన్, అట్లా కూడా చెప్పుకోవచ్చు. సో ఆ 10, 20ని ఇక్కడ x + y అని ప్రింట్ చేయించాం. రైట్. మన నెక్స్ట్ వన్ వచ్చేసి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే ఏ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ ఈజ్ నోన్ యాజ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఆబ్జెక్ట్ ఇంతకుముందు 10, 20 అలా వాల్యూస్ ఏం పాస్ చేయలేదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, లేదా ఇక్కడ మనం ఏమంటాం పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఇంటూ ఏ కామా బి అంటే ఇక్కడ నుంచి పాస్ చేసిన వాల్యూ ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్చువల్ పారామీటర్స్ నుంచి ఫార్మల్ పారామీటర్స్ నుంచి యాక్చువల్ పారామీటర్స్ నుంచి ఫార్మల్ పారామీటర్స్ కి క్యారీ అవుతుంది. సో ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి దీని ఏమంటున్నాం మనం పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, లేకుంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అంతే తేడా. ఓకే. సో ఇప్పుడు x is equal to a, y is equal to b అన్నాం. ఇంతకుముందు x is equal to 10, y is equal to 20 అన్నాం. ఇప్పుడు ఏమైంది, a లో 10 ఉంది, b లో 20 ఉంది. సో x is equal to a, b, y is equal to b అంటే x 10 అవుతుంది, y 20 అవుతుంది. అడిషన్ ఆఫ్ 2 numbers అంటే ఏమవుతుంది, అడిషన్ ఆఫ్ 2 numbers x + y అంటే 10 + 20 మళ్ళీ 30 అవుతుంది. రైట్. సో ఒకసారి మనం డిఫరెన్స్ చూద్దామా, పారామీటర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో మీరు ఇట్లా చూడొచ్చు, ఆబ్జెక్ట్ లో మనం ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు, లేదా పారామీటర్స్ లేవు, ఇక్కడ కూడా లేవు. రైట్. సో ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఏ పారామీటర్స్ లేవు, అందుకోసం మనం దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే. ఒకవేళ పారామీటర్స్ ఉన్నాయనుకున్నప్పుడు పారామీటరైజ్, అంతే తేడా. రైట్. సో ఒకసారి ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ని కూడా చూద్దామా. రైట్. ఇప్పుడు C++ లో ఉన్నా. సో ఇందాక చూసినట్టే, ఇందాక దాంట్లో మనకి ఇప్పుడు ఇక్కడ పారామీటర్స్ లేవు, ఇప్పుడు నేను పారామీటర్స్ యాడ్ చేసి ఇక్కడ 10, 20 బదులు a, b అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తున్నాను, నో ఎర్రర్స్, రన్ చేశాను. చూడండి, సేమ్ అడిషన్ ఆఫ్ 2 numbers is equal to 30. సో ఆన్సర్ మాత్రం సేమ్. రైట్. సో అదండి, పారామీటరైజ్ లో పారామీటర్స్ ఉంటాయి, డిఫాల్ట్ లో ఉండవు, అంతే తేడా. ఇప్పుడు మూడోదండి కాపీ కన్స్ట్రక్టర్. సో ఈ కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇంకో దాంట్లో కాపీ చేయడమే కాపీ కన్స్ట్రక్టర్. సో కాపీ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే మొత్తం ఆబ్జెక్ట్ ని కాపీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ 2 క్రియేట్ చేశాను. సో ఇందులో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఏది, ఇంట్ ఎక్స్ అని ఉంది కాబట్టి, ఒకవేళ ఇది ఇంట్ ఎక్స్ లేకుంటే ఇది ఏమవుతుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇంట్ ఎక్స్ పెట్టాను కాబట్టి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. మరి కాపీ కన్స్ట్రక్టర్ అని ఎట్లా గుర్తుపడతామంటే, కాపీ కన్స్ట్రక్టర్ లో మనం ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రక్టర్ నేమ్ స్పేస్ అండ్ వేరియబుల్ నేమ్ రాస్తాం. గుర్తుపెట్టుకోండి, పారామీటర్ ఏమంటారు, కన్స్ట్రక్టర్ నేమ్ స్పేస్ అండ్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ అండ్ అని ఎందుకు వాడుతున్నాం అంటే బికాజ్ మనం అడ్రస్ ని రిఫర్ చేస్తాం. సో అడ్రస్ రిఫర్ చేస్తే ఆటోమేటిక్లీ కాపీ కన్స్ట్రక్టర్ అనేది కాపీ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఎలా కాపీ చేస్తుందో చూపిస్తాను. సో ఫస్ట్ A1 20 అన్నాం. ఓకే, సో A1 20 అనగానే ఈ 20 అనేది ఇంట్ ఎక్స్ లో పాస్ అవుతుంది, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x 20 అవుతుంది. సో ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది కదా. రైట్. సో ఇప్పుడు A1 అనేది క్రియేట్ అయింది కదా.
ఇప్పుడు ఈ A1 ని క్రియేట్ అయిన A1 ని మనం ఏం చేస్తున్నాం A2 లో కాపీ చేస్తున్నాం. చూడండి ఇక్కడన్నా మనం వేరియబుల్ వాల్యూస్ ని కాపీ చేస్తాం కానీ ఇక్కడ ఏంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ నే కాపీ చేస్తున్నాం. ఓకే, సో ఈ మొత్తం ఆబ్జెక్ట్ ని కాపీ చేస్తున్నాం. ఈ ఇక్కడ ఉంది చూడండి, అంటే A1 అనేది క్రియేట్ అయింది కదా, A1 అనే మొత్తం ఆబ్జెక్ట్ ని A2 లో కాపీ చేస్తున్నాం. రైట్, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు A2 A1 అనగానే ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు A1 A డాట్ వాల్యూ. ఓకే, ఏ వాల్యూ A డాట్ వాల్యూ, ఏ డాట్ వాల్యూ అంటే A లో ఉన్న ఎక్స్ వాల్యూ ఏంటి మళ్ళీ 20. చూడండి, ఓకే, ఈ 20 వాల్యూలో స్టోర్ అయింది కదా, ఏ డాట్ వాల్యూలో ఏముంది 20, ఆ 20 కాస్త వాల్యూలో సేవ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ డాట్ వాల్యూ అని ఎందుకు అన్నారు సార్, మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనం ఏ అంటున్నాం. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ కాక ఎక్స్ సారీ ఏబిసిడి ఉందనుకో, అప్పుడు ఏ డాట్ ఎక్స్, ఏ డాట్ వై, ఓకే, అలా ఇండివిజువల్ గా కూడా మనం డాట్ యూజ్ చేసి మనం కాల్ చేస్తున్నాం అని. సో ఇప్పుడు ఈ వాల్యూలో ఏలో ఉన్న వాల్యూని మనం వాల్యూలో స్టోర్ చేయాలి కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ వాల్యూ అని ఇందులో కాల్. సో ఇప్పుడు నేను A2 డాట్ వాల్యూ అని ప్రింట్ అవ్వగానే A2 లో వాల్యూ ఏముందో అంటే ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ ఏం చేస్తుంది అప్పుడు, అవుట్పుట్ డైరెక్ట్లీ A2 డాట్ వాల్యూ అంటే 20 అని. సో చూద్దాం అవుట్పుట్. కరెక్ట్, మళ్ళీ మనం మన C++కి వచ్చాం. ఓకే, సో జస్ట్ సేవ్ చేసుకున్నాను. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను చూడండి. ఓకే, A1 20 అనేది ఇక్కడ పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20. రైట్, సో ఇప్పుడు ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, ఎందుకంటే మనం పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లాస్ నేమ్ అండ్ ఏ వాడాం కాబట్టి ఇది ఏమైంది ఇప్పుడు కాపీ కన్స్ట్రక్టర్ అయింది. రైట్, సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి ప్రోగ్రామ్, చూడండి కంపైల్ రన్ చేస్తే ఏమవుతుంది చూడండి 20 అని ప్రింట్. 20 అని ఎందుకు ప్రింట్ అయింది అంటే ఇక్కడ ఏ మొత్తాన్ని మనం ఏం చేసింది, ఏ మొత్తాన్ని A2 లోకి అంటే A2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి A1 అనేది అసైన్ చేసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని మనం ఒక పారామీటరైజ్ గా కన్వర్ట్ చేసాం. సో ఈ పారామీటరైజ్ లో మళ్ళీ A2 డాట్ వాల్యూ కావాలి. మరి వాల్యూ ఏముంది ఇక్కడ ఇది చూసినా A2 డాట్ వాల్యూలో మనకి వాల్యూ వచ్చేసి 20 అని ఉంది. సో అందుకని మన అవుట్పుట్ ఏమని ప్రింట్ అయింది చూడండి, అవుట్పుట్ ఏమని ప్రింట్ అయింది 20. రైట్, కాపీ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే కాపీ చేస్తుంది, ఇంకొక ఆబ్జెక్ట్ ని ఇంకో దాంట్లో కాపీ చేస్తుంది. ఇది కాపీ కన్స్ట్రక్టర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.